మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరుదుము. దేవుడి వాక్యం దీవించునుగా. మరి ఎండ చాలా తీవ్రంగా ఉంది కనుక ఈ కార్యక్రమం ఎక్కువసేపు కాకుండా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మరి వాసు వరహలమ్మ వాళ్ళంతా ఆసక్తిగా వచ్చేవారు. మేము ఎప్పుడు ఏమనుకునేవాళ్ళం అంటే వరహలమ్మ చనిపోద్దని ఎప్పుడు మేము ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాసు గారికి ఇబ్బంది కదా, అతను ఇదవుతాడని అనుకున్నాం. చాలా చాకరీ చేసింది, వాసుకి చాలా హెల్ప్ చేసింది, వాసుకి నిలబెట్టింది ఆవిడని. మరి అనుకోకుండా తను ఎవరైనా చనిపోవాల్సిన వాళ్ళమే. ప్రభువునందు నిద్రించింది. ప్రభువులో ఉన్న వారికి ఒక నిరీక్షణ ఏంటంటే వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు అని ఒక నిరీక్షణ మాకు ఉంది. ఆ నిరీక్షణలో చనిపోయింది ప్రభువు దగ్గర. ఇక ఆవిడకి బాధలు, దుఃఖము, వేదన, భర్త ఏమంటాడు, పిల్లలు రాలేదు, లేకపోతే చూడలేదు, టెన్షన్, ఒత్తిడి అంతా ఆవిడ దగ్గర ఏం లేదు. ప్రశాంతమైన విశ్రాంతిలోకి తను ప్రవేశించింది. నేను ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక తల్లిగానే బాబు కొడుకు అనుకుంటానే చూసుకుంది. మాకు కూడా ఒక సంఘంగా, సేవకులుగా కూడా. కాబట్టి బైబిల్లో ఉంది, యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాళ్ళ తదనంతరము ధన్యులు అవుతారని. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు వాదార్చి, బంధువులను వాదార్చి, ధైర్యపరిచి నడిపించునుగాక. మరి ఎక్కువ ఆలస్యం చేయట్లేదు, ఎందుకంటే తీవ్రమైన ఎండ ఉంది. మీరందరూ బుద్ధి నుంచి ఎలా ఉన్నారు కనుక ఈ సమయంలో మోజెస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమ స్వరూపి నమ్మదగిన వాడు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సమయంలో ప్రభునైనా వరహాలమ్మ నిమిత్తమైన సన్నిధికి వచ్చినా మీకు వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో ప్రభు బయలుదేరి కార్యక్రమం చేస్తుండగా మీ సహాయం దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మహింపొందాము. కుటుంబానికి వాదార్చమని సహాయం దయచేయండి. చేస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఇంకెవరైనా చూసినట్టు చూడండి అమ్మా, తీసి దాని మీద పెట్టేస్తారు. అది పెట్టండి. ఎవరైనా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఎవరైనా చూడవలసినంటే చూడండి అన్న.